హాయ్ అండి. వెల్కమ్ టు ఉషా మీమ్స్ లైవ్ ఛానల్. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఒక వ్లాగ్‌తో వచ్చేసానండి మీ ముందుకి. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఈ ఇయర్ ఎలా జరిగింది ముక్కోటి ద్వార దర్శనం, అలాగే ఉత్తర ద్వార దర్శనం అనేది ఈ వీడియోలో చూసేయండి. కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌లో వైకుంఠ ఏకాదశి, అలాగే ఉత్తర ద్వార దర్శనం కూడా బాగా జరుగుతుందండి. ప్రతి ఇయర్ అంటే ఇయర్‌కి ఇంకా ఇంప్రూవ్‌మెంటే. అలంకరణలో కానీ, భక్తులు కానీ ఎక్కువగా వస్తారండి కదిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్‌లో. తిరుపతిలో ఎలా జరుగుతుంది, ఇక్కడ కూడా అలంకరణ అలాగే ఉంటుంది. భక్తులు కూడా ఇతర రాష్ట్రాల నుంచి అంటే కర్ణాటక, తమిళనాడు నుంచి పాదయాత్ర చేసుకొని స్వామివారిని దర్శించుకొని ఉత్తర ద్వార దర్శనం కూడా చేసుకుంటారనమాట. అందుకోసం అని చెప్పి నేను నా కూతురు యాక్చువల్‌గా మార్నింగ్ టైంలో వెళ్తానండి ఎప్పుడు ప్రతి ఇయరు. కానీ ఫ్రీ బస్ ఎఫెక్ట్ ఉంది కదా! లేడీస్ ఎక్కువ ఉంటారు, క్రౌడ్ ఉంటారు, దబ్బుకోవడం ఎందుకని నేను ఈవినింగ్ టైంలో 3:00కి వెళ్ళాననమాట. చూడండి స్వామివారి ఆలయం చుట్టుపక్కలంతా ఎలా ముస్తాబు చేశారు. ఇయర్ అండి బాగా ఇంప్రూవ్‌మెంట్ చేస్తున్నారు. బాగా ఇంప్రూవ్‌మెంట్ అయ్యి స్వామివారి భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కటి అనుకూలంగా స్వామివారిని దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరు ఇలా టెంపుల్లోకి వెళ్ళి తర్వాత స్వామివారిని దర్శించుకొని బయటికి వస్తామండి ఉత్తర ద్వార దర్శనం కోసం. చూడండి ఎలా వచ్చామో అనేది స్వామివారిని చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. స్వామివారిని దర్శించుకొని వెళ్ళాలి. స్వామివారిని చూస్తూ వెళ్ళాలన్నా స్వామి కానుకలు సమర్పించి వెళ్ళాలి. కానుకలు చేతిలో ఎత్తుకొని రండి. స్వామివారి ఆలయం చాలా అంటే అణువణువు స్వామివారి కొలువై ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క చోట స్వామివారిని ఆశీర్వాదం తీసుకొని వెళ్తుంటామండి లోపలికి వెళ్ళిన తర్వాత చాలా అసలు గర్భగుడిలో కానీ అక్కడంతా చూడండి చుట్టుపక్కల ప్రదేశం అంతా ఎలా జనాలతో నిండి ఉంది. ఈవినింగ్ టైం అయినా ప్రతి ఒక్కరు కర్ణాటక నుంచి ఎక్కువగా వస్తారండి. అసలు చాలామంది వచ్చి ఇలా చూడండి ఇలా ఉత్తర ద్వార దర్శనానికి వెళ్తున్నాం అనమాట. మేము స్వామిని గుళ్ళో దర్శించుకొని అక్కడ స్వామివారిని చూపించలేకపోయినామండి. అక్కడ లోపల వీడియోస్ తీయకూడదన్నారు టెంపుల్లో. ఇలా చూడండి స్వామివారి అక్కడ ఉత్తర ద్వార దర్శనంలో మనం దర్శించుకొని మన కష్ట నష్టాలన్నీ స్వామివారికి విన్నవించుకొని ఇలా బయటికి వచ్చామండి. బయటికి వస్తానట్లే మార్నింగ్ టైంలో స్వామివారి భక్తాదులు ఎవరైనా కానీ తీర్థ ప్రసాదాలు అలాగే వాటర్ ప్యాకెట్స్ భోజనాలు కూడా పెడతారండి. ఇది ఈవినింగ్ టైం కాబట్టి అంతా వెళ్ళిపోయారనమాట. ఇంకొకటి అండి కదిరిలో ఫేమస్ మా కదిరి కుంకుమ, అలాగే కదిరి మల్లెపూలు బాగా ఫేమస్ అనమాట. నా కూతురు కొన్ని గాజులు కావాలంటే తీసుకుంటోందనమాట. ఇంకా కదిరిలో ఇంకొకటండి కదిరిలో రథోత్సవం జరుగుతుందండి. రథోత్సవానికి వేలాది మంది భక్తులు అసలు ఎలా జరుగుతుంది అనేది అసలు ఒక వీడియోలో చూపిస్తానండి. చాలా చాలా రాష్ట్రాల నుంచి వచ్చి కదిరి తేరును దర్శించుకుంటారు. అది మార్చి ఏప్రిల్లో జరుగుతుందన్నమాట. ఇప్పటికైతే ఈ ముక్కోటి ఏకాదశి మీకు కూడా అన్ని ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.